ప్రార్థన చేసుకున్నాం. దయగల మా కన్న తండ్రి, శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నీ పాదాలకు వందనములు, స్తోత్రములు తండ్రి. అవునైనా ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో విభిన్నమైన బోధలలో తండ్రి, క్రైస్తవ లోకం ఏది నిజమని నమ్మాలో తెలియక మరి తండ్రి అయోమయంలో పడిపోయింది. అవును తండ్రి, ఈరోజు సత్యాన్ని అసత్యంగా మార్చే ఎంతో మంది భిన్నమైన బోధకులు సమాజంలో బయలుదేరి తండ్రి సత్యాన్ని అసత్యంగా చూపిస్తూ మరి సత్యాన్ని సంత వీధుల్లో పడవేసిన ఈ తరుణంలో తండ్రి కొద్ది నిమిషాలు నీ యొక్క మాటలు మేము నేర్చుకోవడానికి ఈ సమయంలో తండ్రి ఈ రీతిగా మరి మేము కోరుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటే ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథంలో నుంచి ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో అలజడులు, మరి క్రైస్తవ్యంలో కలవరం రేపుతున్నటువంటి ఈనాటి క్రైస్తవులము బోధకులమని చెప్పుకుంటున్న వారి యొక్క విశ్వాసాన్ని మరి వారికే డౌట్ వచ్చేలాగా అనేకులు దేవునిలో నుండి తొలగిపోయేలాగా ఈరోజు క్రైస్తవ సమాజం తయారైంది. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ మాది నిజం అంటే మాది నిజం, మాదే సత్యం అంటే మాదే సత్యం అని ఒకరికొకరు కుట్టుకు చేస్తూ మరి ఉన్న క్రైస్తవ్యాన్ని అధోగతి పాలు ఈరోజు బోధకులు చేస్తున్నారు అనటంలో ఎలాంటి వ్యత్యాసం లేదు. ఈరోజు ఎలాంటి బోధలకు, ఎలాంటి దుర్బోధలకు దిగజారిపోయారంటే క్రైస్తవులు మొదటి నుండి వాళ్ళు దేనిని నేర్చుకున్నారో, మొదటి నుండి దేనిని చదువుకొని నేర్చుకొని బోధకులుగా తయారై నేర్చుకున్న తర్వాత బయటికి వచ్చి మరి పేరు కోసం లేదా డబ్బుల కోసం, యూట్యూబ్లో వ్యూస్ కోసం ఈరోజు పెద్దవారిని, వాక్యాన్ని నేర్పించిన తండ్రి సమానం లాంటి వారిని తూలనాడుతూ తప్పు అంటూ క్రైస్తవేతరులకు ఈరోజు దేవుని నామాన్ని దూషిస్తూ అవమానపరుస్తున్నారు. అందులో ఒకటే మరి ప్రియులారా, మీ అందరికి తెలుసు, ఒక నెల క్రితం నుంచి యేసుక్రీస్తు వారు తండ్రికి కుమారుడు కాదు, ఆయన తండ్రికి పుట్టలేదు, ఆయన కూడా స్వయంభవుడే, యెహోవా లాంటి వాడే అతని కూడా, లేకపోతే ముగ్గురు యెహోవాలు ఉన్నారు అని, తరువాత తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు వేరు వేరు కాదు, ముగ్గురు కలిసి ఒక్కటే, ఒక తండ్రే, ఒక దేవుడే మూడు పాత్రలు పోషించాడని, భూమి మీద పుట్టినటువంటి మనుషులందరూ కూడా వీళ్ళందరూ దేవునికి పిల్లలు కాదు, దేవుడు భూమి మీద ఉన్న మనుషులకు తండ్రి కాదు అని ఎంతో మంది ఈరోజు బోధిస్తూ క్రైస్తవ్యాన్ని కలవరానికి గురి చేస్తున్నారు. దేవుడు మనుషులను కూడా పుట్టించలేదు లేదా కనలేదు. ఆయన ఆత్మ భూమి మీద ఉన్న మనుషులలో లేదు అని ఈరోజు సమాజంలో ఎంతో మంది బోధిస్తున్నారు. ప్రియులారా, మనందరి విశ్వాసం ఏంటి అని అంటే, మనందరము మరి పరలోకపు కన్న తండ్రికి, దేవునికి మనందరం పిల్లలము. ఆయన గర్భాన పుట్టినటువంటి
వారసులమని మనం నమ్ముతూ ఈ లోకంలో ఎవరైతే ఈ జీవితంలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఈ బ్రతుకు కాలంలో ఎవరైతే దేవుడు పెట్టినటువంటి పరీక్షలో లేదా విశ్వాసంలో నిరీక్షణలో గెలుపు పొందుతారో, పరీక్షలో నెగ్గుతారో దేవుడు వారికి పరలోకం ఇస్తానన్నాడు. దానికోసమే మనందరం ఈరోజు పోరాడుతున్నాం. పొందబో పరలోకం కోసం, దేవుడు ఇయ్యబోయే మహాలోకం కోసం మనందరము దేవునికి పిల్లలమని మనందరికి తెలుసు. దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు వారు అన్నాడు, ఎంతోమంది ప్రవక్తలు అన్నారు, ఇతరులు చెప్పారు, అలాగే అపోస్తులు కూడా బోధించారు. ఈనాడు వచ్చినటువంటి ఈ తరపు బోధకులు కొంతమంది పని కట్టుకొని ప్రియులారా ఇదంతా తప్పు అని అంటున్నారు. వీళ్ళు ఎవరో కాదు ప్రియులారా, ఎవరంటే క్రైస్తవ్యంలోనే బోధకులుగా చలామణి అవుతూ మేము చెప్పేదే సత్యం అని చెప్పుకుంటూ ఈరోజు క్రైస్తవ సమాజాన్ని గలిబిలి చేస్తూ మరి అగమ్యగోచారంగా తయారు చేస్తున్నారు. ఈరోజు మనందరం దేవునికి పిల్లలమా కాదా, ఆయన మనకు తండ్రే కాదా అని మనం ఆలోచిస్తే పిల్లరా, ఒక బోధకుడు ఏమన్నాడంటే దేవుడు మనల్ని కూడా జంతువుల కంటే కొంచెం ఎక్కువ వాడిగా చేశాడు అని అంటున్నారు. దేవునికి పిల్లలం కాదు, కానీ ఆయన ఆత్మ మనలో లేదు, ఆయన మనకు తండ్రి కాదు. ఆయన జంతువులను ఎలాగైతే పుట్టించాడో, జీవరాశులను ఎలాగైతే పుట్టించాడో, పురుగులను 86 లక్షల జీవరాశులు ఎలాగైతే దేవుడు సృజించాడో మనల్ని కూడా అలాగే సృజించాడు. మనకు దేవునికి సంబంధం తండ్రి కుమారులకు ఉన్న సంబంధం కాదు అని చెబుతున్నారు పిల్లరా. అంటే జంతువుల కంటే కొద్దిగా మాత్రమే ఎక్కువ అని అంటున్నారు పిల్లరా. కొంతకాలం ముందు మరి పాతకాలంలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఇలానే చెప్పారు. ఒక శాస్త్రవేత్త డార్విన్ అనే వ్యక్తి కూడా మానవ జాతి లేదా ఈ మనిషి దేవుని నుండి రాలేదు, మనిషి కోతి నుండి వచ్చాడు అని చెప్పాడు పిల్లరా. ఒక జంతువు నుండి మనిషి ఉద్భవించాడు అని ఒకతను చెప్పాడు. మరొక వ్యక్తి శ్రీశ్రీ అనే వ్యక్తి మానవ జన్మ మరి తల్లి తండ్రి యొక్క కలయిక వలన మాత్రమే జరిగింది, తల్లిదండ్రి యొక్క ఆవేశం వలన జరిగింది జన్మ, అంతేకాని ఏం గొప్పదేం కాదు అని అతను చెప్పాడు. అలాగే ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ బోధకులలో కొందరు మానవ జన్మ అనేది ఇది పెద్ద గొప్పేం కాదు, సకల కోటి జీవరాశులు ఎలాగైతే పుట్టి బ్రతికి చనిపోతున్నాయో మనిషిని కూడా దేవుడు అంతే పుట్టించాడు, సృజించాడు. అవి ఎలాగైతే పుట్టి పెరిగి తిని కొద్ది రోజులు కాలాన్ని గడిపి చనిపోతున్నాయో మనిషి కూడా అంతే, వాటికంటే అతీతుడేం కాదు అని అంటున్నారు పిల్లలు. మరి మానవ జన్మ నిజంగా వీళ్ళు అనుకుంటున్నట్టుగా చిన్నదేనా? మనం దేవుడి నుండి రాలేదా? దేవుడు మనందరికి తండ్రి కాదా? మనమందరం ఆయన పిల్లలం కాదా? మరి మనం ఏమవుతాం దేవునికి? ఈరోజు దీనికోసం తెలుసుకుందాం ప్రియులరా. మరి కొన్ని విషయాలు ఆలోచించినట్లయితే పిల్లరా, మానవ జన్మకు సకల కోటి జీవరాశుల యొక్క బ్రతుకుకు మనిషి బ్రతుకుకు మనం తేడా ఆలోచిస్తే సకల సౌకర్యాలన్నీ భూమి మీద ఉన్న మనిషే అనుభవిస్తున్నాడు. మనిషి తనకిష్టమైనటువంటి తిండి, తనకిష్టమైనటువంటి ఫుడ్ తింటున్నాడు దేనినైనా. మరి జంతువులలో ప్రియులారా, ఏ జంతువు తనకిష్టమైన తిండి ఏది తినదు? తింటే జంతువులు గడ్డి, లేకపోతే మరికొన్ని జంతువులు అయితే మాంసాన్ని తింటాయి. కానీ భూమి మీద ఉన్న మనిషి మాంసాన్ని తింటున్నాడు, ఆహారాన్ని తింటున్నాడు, కూరగాయలు తింటున్నాడు,
చికెన్ తింటున్నాడు, మటన్ తింటున్నాడు. తనకు నచ్చిన ఫుడ్ అంతా భూమి మీద ఉన్న మనిషే తింటున్నాడు. అంటే మనిషి జీవితానికి జంతువుల జీవితానికి మనం వ్యత్యాసం ఆలోచిస్తే ప్రియులారా చాలా తేడా ఉంది. ఒక గేదెను మనం ఆలోచిస్తే ప్రియులారా, మనం ఒక గేదెను ఆలోచిస్తే అది గడ్డిని మాత్రమే తినాలి. అదే మనిషి ఎన్నో రకములైన కూరగాయలు, ఆకుకూరలు, మాంసము, చేపలు, మరి ఎన్నో వివిధ రకములైనటువంటి ఆహారాలు ఈరోజు మనిషి తింటున్నాడు. అలాగే మనిషి తనకిష్టమైనటువంటి డ్రెస్ వేసుకుంటున్నాడు, బట్టలు ధరిస్తున్నాడు, వస్త్రాలు. మరి ఏ జంతువైనా ఈ భూమి మీద తనకిష్టమైనటువంటి బట్టలు వేసుకుంటుందో ప్రియులారా? ఏ రోజైనా జంతువు చీర కానీ, షర్టు కానీ, ప్యాంటు కానీ వేసుకోవడం మీరు చూసారా? లేదు ప్రియులారా. భూమి మీద ఉన్నటువంటి ఒక మనిషి మాత్రమే మరి తనకి నచ్చినటువంటి డ్రెస్సు, బట్టలు వేసుకుంటున్నాడు, అనుభవిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఇలాంటి జీవితం జీవరాశులలో, జంతువులలో ఏ జీవికి లేదు. అలాగే మనిషే భూమి మీద తనకిష్టమైనట్టుగా క్రాఫ్ కటింగ్ చేస్తున్నాడు, తనకిష్టం వచ్చినట్టుగా మరి తన జుట్టును దువ్వుకుంటున్నాడు, కట్ చేసుకుంటున్నాడు, ఫ్యాషన్ గా, డిజైన్ గా మరి ఈరోజు మనిషి తన తల వెంట్రుకలను కట్ చేసుకుంటున్నాడు, దువ్వుకుంటున్నాడు. మరి భూమి మీద ఉన్నటువంటి ఏ జంతువులైనా, సింహమైనా, పులి అయినా, ఒంటె అయినా, లేకపోతే ఏనుగైనా, జిరాఫీ అయినా, ఏదైనా క్రూర మృగమైన, సాధు జంతువులైన, ఏ జంతువులైనా వాటికి దేవుడు కొన్ని జంతువులకి వెంట్రుకలు ఇచ్చాడు. ఏ రోజైనా అవి దువ్వుకున్నట్టుగా కానీ, కట్ చేసుకున్నట్టుగా కానీ మనిషి చూశాడు పిల్లారా? చూడలేదు. కారణం మనిషి జంతువుల కంటే, భూమి మీద ఉన్న సకల కోటి జీవరాశుల కంటే గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు అంటే ప్రియులారా, ముందు ముందు మనం తెలుసుకుంటాం. మరొకటి ప్రియులారా, భూమి మీద ఉన్న ఏ జంతువుకి, ఏ పక్షికి లేని సౌకర్యాలు మనిషికి మాత్రమే ఉన్నాయి. మనిషి మాత్రమే కనిపెట్టగలుగుతున్నాడు. మనిషి ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రియులారా, దూర మార్గానికి, దూర ప్రదేశాలకు వెళ్ళాలంటే మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. రైలు ప్రయాణం, బస్సు ప్రయాణం, కారు ప్రయాణాలు, ఓడ ప్రయాణాలు, లేదంటే మరి సముద్రాలలో ప్రయాణాలు, గాలిలో ప్రయాణాలు, ఫ్లైట్ అని, హెలికాప్టర్ అని. అలాగే ఈరోజు మనిషి అంతరిక్షంలోనికి వెళ్ళి కూడా, గ్రహాలలోని కూడా వెళ్ళి వస్తున్నాడంటే ఏ జంతువైనా ఇలా ప్రయాణం చేయగలుగుతుందో ప్రియులారా? లేదండి. ఏ జంతువు ఎక్కడికి వెళ్ళాలన్నా తన కాళ్ళతో నడిచిపోవాల్సిందే. నడవాలి, మరి నడుచుకుంటూ రావాలి, ఎక్కడైనా అది నడుచుకుంటూ వెళ్ళాలి. జంతువు దేనిని కనిపెట్టలేదు. ఇది మనకు అర్థమైతే ప్రియులారా, మనిషి జీవితానికి, జంతువుల జీవితానికి ఉన్నటువంటి తేడా. మనిషి తనకిష్టమైన డ్రెస్సులు, తనకిష్టమైన వాటన్నిటినీ, భూమి మీద అన్నిటినీ తానే అనుభవిస్తున్నాడు, తానే కనిపెడుతున్నాడు. భూమి మీద మనిషి ఎంతో టెక్నాలజీ కనుగొన్నాడు. ఈరోజు అన్ని మనిషి కనుగొనడం అంటూ ఏవి లేవు ప్రియులారా, అంత టెక్నాలజీ ఈరోజు మనిషి ఉంది. కానీ జనన మరణాల ఈ వీటి మాత్రం తప్ప మనిషి అన్ని అనుభవిస్తున్నాడు, అన్ని కనుగొంటున్నాడు. అంత టెక్నాలజీ మనిషి ద్వారా ఈరోజు కనిపెట్టబడుతుంది. ఎన్నో కనిపెట్టి మనిషి సౌకర్యాలు కల్పిస్తున్నాడు. మరి భూమి మీద ఏ జంతువైనా దేనైనా కనిపెట్టిన పిల్లరా? దేన్ని కనిపెట్టలేదు. అవి మాంసం తినాలి, లేకపోతే గడ్డి తినాలి, లేకపోతే బట్టలు లేకుండా దేవుడు వాడికి ఇచ్చిన శరీరంతోనే వానకు, ఎండకు, చలికి మరి దిగంబరత్వంతోనే ఉండాలి. దేనికి? మనిషికి మాత్రమే దేవుడు ఎందుకు ఇన్ని సౌకర్యాలు, ఇంత జ్ఞానం, ఇంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు అంటే ప్రియులారా, ఏమండి, మనిషికి దేవునికి ఉన్నటువంటి అనుబంధం, మనిషికి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం అలాంటిది ప్రియులారా. అది ఎలాంటి సంబంధం అంటే, ఎందుకు ఇలా మనిషి మాత్రమే అన్నిటిని కనిపెడుతున్నాడు, అన్నిటినీ మరి అనుభవిస్తున్నాడు, అన్నిటికంటే గొప్పగా ఈరోజు జీవిస్తున్నాడు అంటే ప్రియులారా, దేవుడు ఒక మాట బైబిల్లో వ్రాయించాడు.
ఏంటంటే ఒక మాట చూద్దాం. జంతువులకు లేనిది భూమి మీద ఉన్నటువంటి మనుషులకే ఉన్నది. అది ఏంటంటే యోబు గ్రంథం. యోబు గ్రంథం ప్రియులరా, యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి ఆలోచిద్దాం. యోబు గ్రంథం 32వ అధ్యాయం, యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును అన్నట్టు ప్రియులారా. అంటే దేవుడు పర్టికులర్ గా మనిషి కోసం, నరుల కోసం ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే మళ్ళా చదువుకుందాం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది అంటున్నాడు. సకల జీవరాశులలో లేనిది నరులలోనే ఉంచినది, ప్రత్యేకమైనది. అదేంటంటే నరులలో దేవుడు ఒక ఆత్మనుంచాడు. అదేంటంటే జీవరాశులలో ఉన్నటువంటి ఆత్మ లాంటి ఆత్మ కాదు మనుషులలో ఉన్నది, నరులలో ఉన్నది. జంతువులలో ఉన్నటువంటి ఆత్మ లాంటిది కాదు పిల్లరా. నరులలో దేవుడు ఒక ఆత్మనుంచాడు. అదేంటంటే సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన తెలియజేయును, కలుగజేయును అంటున్నాడు. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పిల్లరా, సాక్షాత్తు పరలోకంలో ఉన్నటువంటి కన్న తండ్రి అయిన దేవుని నుంచి ఈ ఆత్మను దేవుడు మనలో ఉంచాడు. మనందరం దేవునికి ఏమవుతామంటే పిల్లరా, స్వయాన పిల్లలం అవుతాం. ఆయనకు మనందరం కుమారులం, మనందరము తనకు పిల్లలము. మనందరం ఆయన కుటుంబం. భూమి మీద ఉన్న వాళ్ళంతా, భూమి మీద ఉన్న మనుషుల కోసం దేవుడు ఈ ప్రకృతినంతా చేసి పెట్టాడు ప్రియులారా, తన పిల్లల కోసం. మనకు తినడానికి అన్ని అవసరమైన వాటన్నిటినీ ఒక తండ్రిగా దేవుడు భూమి మీద మనం రాకముంచి అన్నీ సిద్ధం చేశాడు. మనం త్రాగడానికి నీరు, మనం పీల్చుకోవడానికి గాలి, మనం తినడానికి తిండి, ఆహారము, కూరగాయలు, మాంసాల కోసం జంతువులను, చేపలను అన్నిటినీ ప్రియులారా మనం కట్టుకోవడానికి, నివాసాలు కట్టుకోవడానికి కావలసిన మెటీరియల్స్ కూడా దేవుడు భూమి మీద ముందే సిద్ధం చేసి ఉంచాడు. మనిషికి ఏవేవి కావాలో వాటన్నిటిని దేవుడు మనిషి పుట్టక ముందే ప్రకృతిలో అంతా భద్రపరిచి తర్వాత దేవుడు మనిషిని భూమి మీదకి పంపించాడు. ఎందుకో తెలుసా? స్వయాన తన పిల్లలు కాబట్టి, తన గర్భవాసంలో నుండి వచ్చినటువంటి తన పిల్లలు కాబట్టి పిల్లరా, దేవుడు తన పిల్లల కోసం, నా పిల్లలకి ఏది కొదువగా ఉండకూడదని ఆయన అన్ని కలుగజేసి తన పిల్లలు సుఖంగా ఉండాలి, తన పిల్లలు సంతోషంగా ఉండాలి, తన పిల్లలు మాత్రమే మరి అన్నీ తినాలి, ఆనందంగా ఉండాలి, నా కోసం బ్రతకాలి, నా కోసం చెప్పాలి, నా కోసమే పుట్టారని దేవుడు వీటన్నిటిని కలుగజేసి జీవరాశిలో లేని జ్ఞానాన్ని, అందాన్ని, అన్ని సౌకర్యాలని దేవుడు మనిషికి ఇవ్వడం జరిగింది పిల్లారా. అందుకే దేవుడు నరులలో ఒక ఆత్మలో ఉంచాడు. దేవుడిదంటే దేవునిలో నుండి, సాక్షాత్తు దేవునిలో నుండి వచ్చినది. కన్న తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళం మనంతా, తన పిల్లలం. ఆయన మనకు తండ్రి అవుతాడు. మనమందరం ఆయనకు కుమారులం అవుతాం, పిల్లలం. లేదా బైబిల్లోనికి వెళ్ళి మనం ఏమవుతామో, దేవుడు ఏమన్నాడో మనల్ని కొన్ని వచనాలు, కొన్ని బైబిల్లో నుంచి మనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక, దేవుడు మనల్ని కన్నాడా, మనం కుమారులమా కాదనడానికి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియులారా. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులైనందున నాయన, తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను అంటున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? మరియు మీరు కుమారులయ్యున్నందున, మీరు కుమారులు. పౌలు గారి ద్వారా దేవుడు గలతీలకు వ్రాస్తూ పత్రికలో చెబుతున్నాడు, మీరు దేవునికి కుమారులు కాబట్టి మీలోనికి తన కుమారుని ఆత్మను, నాయన, తండ్రి అని మొరపెట్టు దేవుని యొక్క ఆత్మను దేవుడు మీ హృదయంలోనికి పంపించాడు. మీరు కుమారులు కాబట్టి మీ ద్వారా మీలోనికి వచ్చి మీ తరపున దేవునికి మొరపెట్టడానికి పరిశుద్ధాత్మను దేవుడు మీలోనికి పంపించాడు. ఎందుకు?
మీ పాపాలను ఒప్పింపజేయడానికి, మీ పాపాలను ఒప్పుకోవాలి, మీరు పరిశుద్ధులుగా మారాలి, పవిత్రులుగా మారాలి, మరణించి పరలోకానికి చేరాలి. కాబట్టి ప్రియులారా, మీ పాపాలను ఒప్పింపజేయడానికి దేవుడు, కన్న తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని మనలోనికి పంపించి మన పాపాలను ఒప్పింపజేసి మనల్ని పవిత్రులుగా మార్చడానికి దేవుడు తన కుమారుడైన ఆత్మను కూడా మనల్ని పంపించాడు. మనం ఎవరం అంటే దేవునికి కుమారులం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రిని మొరపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఎలా వస్తుంది తన కుమారుని ఆత్మ మన హృదయంలోనికి గడిపలేదా? ఏ రోజైతే నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ కోసం బాప్తిస్మం పొందుతావో ఆ రోజే నీ హృదయంలోనికి తన కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నీలోనికి వచ్చి నీ కోసం, నీ తరపున దేవునికి మొర్ర పెట్టడానికి, నీ పాపాలు ఒప్పింపచేయడానికి నీలోనికి దేవుడు బాప్తిస్మం ద్వారా పంపించబోతున్నాడు. ఎందుకంటే ఇదిగో నువ్వు కుమారునివి కాబట్టి, నిన్ను ప్రేమించి నిన్ను కాపాడుకోవాలి, నిన్ను రక్షించుకోవాలి, నిన్ను తిరిగి పరలోకానికి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో తన కుమారుని ఆత్మను నువ్వు కుమారుడవైనందుకు దేవుడు పంపించాడు. దేవుడు మనల్ని కన్నాడు. కాబట్టి ఈరోజు ఈ సమాజం అనుకుంటున్నట్టుగా, ఈరోజు ఈ సమాజం బోధిస్తున్నట్టుగా పిల్లరా, మనం ఏదో జంతువుల లాంటి వాళ్ళమో, లేదా జంతువు నుంచి వచ్చినటువంటి వాళ్ళమో, లేదా జంతువుల కంటే కొంచెం గొప్ప వాళ్ళమో, తల్లిదండ్రి ఆవేశం ఆపుకోలేక వాళ్ళ కలయిక వలన పుట్టిన వాళ్ళమో కాదు పిల్లరా. సాక్షాత్తు పరలోకంలో ఉన్నటువంటి దేవుని నుండి లోకానికి వచ్చిన వాళ్ళం. ఆయనే మనల్ని కన్నాడు ఆత్మగా మనల్ని ఆయన కన్నాడు. మనమందరం ఆయనకు పిల్లలం. మరొక మాట చూద్దాం ప్రియులారా, మరొక మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా అంటున్నాడు. చూడండి పిల్లరా, శరీర సంబంధమైన తండ్రి, మీరు ఆయనకు లోబడుతున్నారు, ఆయన మాట వింటున్నారు. ఎందుకు? ఆయన మిమ్మల్ని శరీరకంగా కన్నాడు కాబట్టి, ఆయనకు మీరు పుట్టారు కాబట్టి, మీకు తండ్రి కాబట్టి. అయితే ఆత్మలను కన్న తండ్రి కూడా దేవుడు ఉన్నాడు అంటున్నాడు. ఆత్మలను కన్న తండ్రి కూడా దేవుడు ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనందరి ఆత్మలను కన్నది దేవుడే. మనందరి యొక్క ఆత్మలను మరి పుట్టించింది తండ్రే. కాబట్టి ప్రియులారా, మనందరి యొక్క ఆత్మలకు దేవుడు కన్న తండ్రి. మన ఆత్మలను కన్నది దేవుడు. మనం ఏ జంతువు నుంచో మరి రాలేదు, కోతి నుంచో రాలేదు, సాక్షాత్తు దేవుని యొక్క ఆత్మలో నుంచి వచ్చిన వాళ్ళం. దేవుడు మనకు తండ్రి, మనం ఆయనకు పిల్లలం. మరొక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 14వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి అన్నాడు. చూడండి, ఇక్కడ చెబుతున్నాడు ఏంటంటే, నేను పరిశుద్ధుడను. ఎవరిని? నేను దేవుడను, తండ్రిని మీ అందరికి గనుక మీరు నా పిల్లలు, మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మిమ్మల్ని పుట్టించిన తండ్రి, మిమ్మల్ని పుట్టించిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మీరు మీ తండ్రి వలె జీవించాలి, బ్రతకాలి. కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులుగా బ్రతికితేనే పరలోకంలో ఉన్న పరమ తండ్రి దగ్గరకు మీరు వెళ్తారు.
పరిశుద్ధులుగా ఉండకపోతే, పాపులుగా మారిపోతే పాతాళానికి జారిపోతారన్నాడు. అందుకే మీరు పాతాళానికి వెళ్ళకూడదనే ఆయన తండ్రిగా మీరు పరిశుద్ధులుగా ఉండండి, నేను పరిశుద్ధుడను, నేను పాపం చేయను, నాలో పాపం లేదు, మీరు పాపం చేయకండి, మీరు నా దగ్గరికి తిరిగి వస్తారు, నా పిల్లలు కాబట్టి అన్నాడు. ప్రియులారా, ఈ మాట ఏ జంతువులతో దేవుడు చెప్పలేదు. భూమి మీద ఉన్న మరి ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయో, పక్షులు, జంతువులు, ఈ మాట ఏ జంతువుతోనైనా చెప్పాడా? పులితోనైనాను, సింహంతోనైనాను, ఏనుగుతోనైనాను ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు ప్రియులారా. కారణం ఏంటి? అవి జంతువులు, అవన్నీ ఉన్నాయి మనిషి కోసం. మనిషికి సహాయపడడానికి జంతువులు ఉన్నాయి, మనిషి తినడానికి కొన్ని ఉన్నాయి, మనిషి చూసి ఆనందించడానికి కొన్ని ఉన్నాయి, కొన్ని మనిషికి ఉపయోగపడడానికి ఉన్నాయి. కానీ ప్రియులారా, ఇవన్నీ మనిషితో సమానం కాదు. నరుడెవడంటే సాక్షాత్తు దేవునిలో నుంచి వచ్చినటువంటి ఆత్మ. నువ్వు పరిశుద్ధుడు అయి ఉండాలి, ఎందుకంటే నిన్ను కన్నది, నిన్ను పంపినది పరిశుద్ధుడు. అదే మాట చెప్తున్నాడు. అంటే నువ్వు దేవునికి కుమారుడివే గాని వేరొకటి కాదు. మరొక మాట చూసుకుందాం, కొన్ని రెండు మాటలు చూసుకొని ఒక వాక్యాన్ని మనం ముగించుకుందాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ మనము ఆలోచిద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ